చూసారు కదండి. ఈరోజు లోకేష్ గారు మంగళగిరిలో ఉన్న వాళ్ళతో రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా లొకేషన్ అని చెప్పేసి చాలా హ్యాపీగా రాఖీ కడుతుంటే ఆయన ఎటువంటి అధికార అహంకారం చూపించకుండా వీళ్ళు నా చెల్లెలు, నా నా అక్కలు అని చెప్పేసి ఒక సోదరుడిగా రాఖీ కట్టించుకుని మురిసిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా కేవలం మాటలు చెప్పేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు నేను అండ ఉంటానని మాటల్లో కాకుండా చేతల్లో ఇలాగా అంటే వాళ్ళ ఫేస్లో ఒక్కసారి ఆనందం చూడొచ్చు. ఒక మంత్రికి, ఒక సీఎం అబ్బాయికి నేను రాఖీ కడుతున్నాను మా అన్నయ్య అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటి వారికి కూడా సహకరిస్తున్నారంటే ఆయన గొప్ప మనసును అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత వ్యక్తిత్వ హననం చేశారంటే అలా చేశారు ఇంకా. సో నెక్స్ట్ ఇంకా ఫొటోస్ చూద్దామండి. సో ఈ ఫోటో కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి రాఖీ కట్టి నేను మా లొకేషన్కి రాఖీ కట్టామని చెప్పేసి ఇలా ఒక స్టిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫేస్లో ఉన్న గ్లో చూస్తే చెప్పుకోవచ్చు వాళ్ళ ఆనందం ఎంతవరకు ఉందో. ఇంకొక పిక్ చూద్దాము. ఈ పిక్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కుల మతాలకు అతీతంగా ఒక ముస్లిం సోదరి వచ్చి రాఖీ కట్టినా సరే కట్టించుకున్నారు. కట్టిన ఆవిడకి ఎంత గొప్ప మనసు ఉంటే కట్టించుకున్న ఆయనకు కూడా అంతే గొప్ప మనసు ఉంది. సో ఈ విధంగా లోకేష్ గారు ఎటువంటి సొంత తోబుట్టువులు లేకపోయినా సరే రక్షాబంధన్ని తను ఓటేసి గెలిపించిన ప్రజలతోనే సెలబ్రేట్ చేసుకున్నారు.